అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా ఈ రమజాన్ నెలలో తన గృహానికి వచ్చి తన ఆరాధన చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించాడు. తన గృహానికి వచ్చి తన ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది అల్లాహ్ యొక్క పెద్ద అనుగ్రహం. అల్లాహ్ తబారకు తాలా ఈ రమజాన్ నెల గురించి ఏదైతే ఖురాన్ మజీదులో తెలియజేశాడో, ఏదైతే హదీసుల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో ఆ విషయాలు తెలుసుకోవడం ప్రతి ముస్లిం యొక్క బాధ్యత. అయితే దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ప్రస్తుత సమాజంలో ముస్లింలు ఎలా అయిపోయారంటే 3 రకాలుగా ఉన్నారు. ఎన్ని రకాలుగా ఉన్నారు? 3 రకాలుగా ఉన్నారు. ఒక రకం ఎవరంటే, ఎవరైతే రమజాన్ నెల పొందుతారో వారు ఈ రమజాన్ నెలని గొప్ప బహుమానంగా అనుకొని ఉపవాసాలు ఉంటారు, తరావీ నమాజ్ చదువుతారు, తహజుద్ నమాజ్ చదువుతారు, ఖురాన్ పారాయణం చేస్తారు, అల్లా నామస్మరణ చేస్తారు, పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు, అనాథలను ఆదరిస్తారు. ఇలా మంచి పనులన్నీ కూడా చేసుకొని ఈ రమజాన్ నెలని చాలా గొప్ప బహుమానంగా భావిస్తారు. వీళ్ళు ఒక రకం. రెండో రకం వాళ్ళు ఎవరంటే, రమజాన్ నెల ఎలాగంటే మామూలుగా మిగతా నెలలో ఎలాగో అలాంటి నెలే, దీంట్లో పెద్ద స్పెషలే ఉంది అని చెప్పేసి ఉపవాసాలు కూడా ఉండరు, తరావీ నమాజ్ కూడా చదవరు, దాన ధర్మాలు కూడా చేయరు, ఖురాన్ పారాయణం కూడా చేయరు. ప్రత్యేకంగా ఈ రంజాన్ అంటూ ఏమీ వాళ్ళకి ప్రత్యేకమేమీ కాదు, అలా వదిలేస్తారు. ఇక మూడో రకం వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు రమజాన్ నెలలో చేసి చేయనట్టు. అంటే తరావీ చేస్తారు ఒకరోజు మానేస్తారు, ఉపవాసం ఉంటారు ఒకరోజు మానేస్తారు, ఖురాన్ చదువుతారు ఒకరోజు మానేస్తారు, తహజుద్ చదువుతారు ఒకరోజు మానేస్తారు. ఇలా 3 రకాల కేటగిరీగా ఇప్పుడు ప్రస్తుతం ముస్లిం సమాజంలో ముస్లింలు మనకి కనబడతారు. ఇందులో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఈ రమజాన్ నెలని అదృష్టంగా భావించి, ఈ రమజాన్ నెలను గొప్ప నెలగా భావించి, ఈ రమజాన్ నెలలో అల్లాని సంతోష పెట్టుకునే మంచి పనులు చేసి అల్లాను రాజీ చేసుకుంటారో వీళ్ళు అదృష్టవంతులు. వీళ్ళేంటి? అదృష్టవంతులు. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాపారంలో, ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నారు, మిషన్ టైలరింగ్, బట్టలు కొడతారు. మా నాన్నగారికి సీజన్ ఎప్పుడు అంటే సంక్రాంతి సీజన్, క్రిస్మస్ సీజన్, రమజాన్ బక్రీద్ సీజన్. పండుగలు అనేవన్నీ కూడా మా నాన్నగారికి ఏంటి? సీజన్. అవి అంటే డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు అవి. ఇప్పుడు ఆ టైంలో మా నాన్నగారు సరిగ్గా మిషన్ తీయకుండా, మా నాన్నగారు సరిగ్గా బట్టలు కొట్టకుండా, మా నాన్నగారు అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకున్నారనుకో, నష్టపోతారా లాభం పొందుతారా? నష్టపోతారు కదా. ఎందుకని? సీజన్ టైంలో ఏమి సంపాదించుకోవాలి అవి సంపాదించుకోలేని కారణంగా నష్టపోతారు. అదేవిధంగా రమజాన్ అనేది చాలా గొప్ప నెల, మహోన్నతమైన నెల. ఈ రమజాన్ నెల ఎందుకు, కొద్దిమంది రమజాన్ నెల ఎందుకు వచ్చిందండి అంటే, మన పిల్లలు తెలియక అది సేమియాల పండుగ, బక్రీద్ అంటే బిర్యానీ పండుగ అంటారు. ఏమంటారు? రమజాన్ అంటే సేమియాల పండుగ, బక్రీద్ అంటే బిర్యానీ పండుగ అంటారు. కానీ రమజాన్ అంటే అసలు పండుగ ఎందుకు అంటే, ఈ రమజాన్ నెలలో అల్లాహ్ తబారకు తాలా ఖురాన్ మజీద్ని అవతరింపజేశాడు. ఖురాన్ అవతరింపజేశాడు. ఏం అవతరింపజేశాడమ్మా? ఖురాన్ అవతరింపజేశాడు. ఈ ఖురాన్ ఏదైతే అల్లాహ్ తబారకు తాలా అవతరింపజేశాడో, ఇది కేవలం రమజాన్లో ఒక నెల చదివేసి పక్కన పెట్టేయడానికి, లేదా ఎవరో మన పెద్దోళ్ళు చనిపోతే వాళ్ళ పుణ్యాల కోసం ఏదో మదర్సా నుంచి 10 మంది పిల్లల్ని పిలుచుకొచ్చి దనా దనా టపా టపా దనా దనా టపా టపా ఇటు నుంచి అటు తిరిగేయించేసి ఏదో అయిపోయింది రండి ఈసాలే సవాబ్ అని చెప్పేసి ఆ తర్వాత ఖురాన్ పక్కన పెట్టడానికి, లేదా మా కూతురుని ఏదో అత్తోరింటికి పంపేటప్పుడు ఆ అత్తోరింటికి వెళ్తుంది కాబట్టి ఆ ఖురాన్ ఏది ఇచ్చి పంపితే బరకత్ అని చెప్పి ఆ అమ్మాయి జీవితం మీద బాగుంటుంది అని చెప్పి ఆ బరకత్ కోసం అల్లాహ్ ఖురాన్ అవతరింపజేయాలా. అల్లాహ్ ఖురాన్ ఎందుకు అవతరింపజేశాడంటే, అల్లాహ్ ఖురాన్ మజీదులు అంటాడు, హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అంటాడు అల్లాహ్. దాని సారాంశం ఏమిటంటే, ఈ ఖురాన్లో సమస్త మానవులకి రుజుమార్గం అవతరింపజేస్తాం, రుజుమార్గంతో ఈ ఖురాన్ అవతరింపజేస్తాం, సత్య అసత్యాలను వేరుపరిచే గీటురాయి ఇది అంటాడు అల్లాహ్. ఇది సర్వ మానవాళికి ఏంటి? రుజుమార్గం చూపెడుతుంది. ఖురాన్ ఏం చూపెడుతుంది? రుజుమార్గం చూపెడుతుంది. కానీ ఈ రోజున మనం ఖురాన్ని విడిచిపెట్టేశాం, మన పిల్లలకి కూడా ఖురాన్ దూరం చేసేసాం. ఏం చేసాం? మనం ఖురాన్కి దూరం అయిపోయాం. అంటే మేము
దూరం అయిపోయాం ఖురాన్కి. మా పిల్లలకి కూడా ఏం చేస్తాం మేము? దూరం చేసేసాం. ఇప్పుడు దానివల్ల మనకి నష్టం ఉంటుందా, లాభం ఉంటుందా? కదా. ఎందుకని? ఖురాన్కి మేము దూరం అయిపోయాం, పిల్లల్ని కూడా ఏం చేసేసాం? దూరం చేసేసాం. అందుకోసం మనం ఏం చేయాలంటే ఖురాన్ని మనం ఇప్పుడు చదవడం ప్రారంభించి ఇన్షాల్లా చచ్చేంత వరకు చదువుదామా ఇన్షాల్లా? ఏదో జుమ్మా టు జుమ్మా వద్దు, జుమ్మా టు జుమ్మా అస్సలు వద్దు, ఏదో రంజాన్కి చదివి అస్సలు వద్దు. ఇప్పుడు చదవడం ప్రారంభిందాం, మనకి ఏ భాషలో వస్తే ఆ భాషలో చదువుదాం. ఇన్షాల్లా అల్లాని కలుసుకునేంత వరకు, చచ్చి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయేంత వరకు, అప్పటి వరకు ఖురాన్ మనం నేర్చుకుంటూనే ఉందాం, చదువుతూనే ఉందాం ఇన్షాల్లా. ఓకేనా? తర్వాత మన పిల్లలకి కూడా ఖురాన్ నేర్పుదాం. మన పిల్లలకు కూడా ఖురాన్ నేర్పుదామా వద్దా? ఎవరో అన్నారు ఏమని చెప్పేసి, అరే నువ్వేం చదువుతున్నావు అన్నారు. ఏంటి? 6th క్లాస్. అడిగారు, ఒరే ఖురాన్లో నీకు ఏ సూరా వచ్చిరా అన్నారు. ఎవరో బయట వాళ్ళు అన్నారు. సూరా అంటే ఏంటి అండి అంటాడు మనోడు. ఏమంటాడు? అంటాడా లేదా? సూరా అంటే ఏంటండి అంటాడు. ఇప్పుడు ఎవరో బయట వాళ్ళు ఉన్నారు, అబ్బాయి నువ్వేం చదివావు అని అడిగారు. నువ్వేం చదువుతున్నామా? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయరా? ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చాడు. ఖురాన్లో ఎన్ని సూరాలు ఉంటాయమ్మా అని అడిగారు. ఖురాన్లో ఎన్ని సూరాలు అంటే ఏంటి మీ ఖురాన్ కోసం మీకు తెలీదా? మీ ఖురాన్ కోసం మీకు తెలీదా? ఒక క్రైస్తవ పిల్లవాడు, ఒక 4th 5th క్లాస్ చదివే పిల్లోడిని మీరు అడగండి బైబిల్ ఏంటి అని చెప్పేసి అంటే మత్తయి సువార్త, లోకాసు సువార్త, యోహాను సువార్త ఏంటి, ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశకాండం అని చెప్తాడు. మనం ఖురాన్కి ఎంత దూరం అయిపోయామంటే అల్లా క్షమించుగాక, మనం దూరం అయిపోవడంతో పాటు మన పిల్లలు కూడా మనం దూరం చేస్తున్నాం. ఇది చాలా దారుణమైన అన్యాయం మన పిల్లల మీద మనం చేస్తున్నాం, చాలా దారుణమైన అన్యాయం. అందుకోసమే ఖురాన్ ఇప్పుడు మొదలెట్టి, ఖురాన్ అవసరం లేదు, ఖురాన్ ఇప్పుడు మొదలెట్టి ఎప్పటి వరకు చదవాలి మనం? ఇన్షా అల్లా ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు చదువుతూనే ఉండాలి. తర్వాత నమాజ్ ఇప్పుడు మొదలెట్టి ఎప్పటి వరకు చదవాలి? ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేంత వరకు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత ముస్లిం సమాజం ఎలాగైపోయారంటే రంజాన్ వస్తే మాత్రం కొన్ని వేల మెసేజ్లు వచ్చేస్తాయండి. అఫ్రోజ్ భాయ్ నమాజ్ చదివే విధానం ఎలాగా, ఒక పీడిఎఫ్ పెట్టండి. అఫ్రోజ్ భాయ్ నమాజ్ చదివే విధానం ఎలాగా, ఒక ఆడియో పెట్టండి. అఫ్రోజ్ భాయ్ నమాజ్ చదివే విధానం ఎలాగా, ఒక వీడియో పెట్టండి. అంటే రంజాన్ వస్తే మనకు నమాజ్ గుర్తొస్తుందా? రమజాన్ వస్తే అల్లా గుర్తొస్తున్నాడా? రమజాన్ వస్తే ఖురాన్ గుర్తొస్తుందా? అయ్యో అల్లా మనకి ఖురాను కేవలం రమజాన్లో చదవడానికి ఇవ్వలేదే, జీవితం అంతా చదవడానికి ఒక మార్గం. నమాజ్ కేవలం రంజాన్కి మాత్రమే అల్లా ఇవ్వలేదే, జీవితం అంతా చదవడానికి ఇచ్చాడు. అసలు నమాజ్ ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీరు నేను అల్లాని నమ్మాం, అల్లాని విశ్వసించాం, దేవుడు ఒక్కడని మన అందరం నమ్మకం, అంతేనా? పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, మలమూత్ర విసర్జన లేదు, దైవం అనేవాడికి భూమి మీద రూపం లేదు, ఆయనే అల్లా. ఆయన ఎవరమ్మా? అల్లా. అల్లాకి రూపం లేదు. అల్లాకి ఏం లేదమ్మా? రూపం లేదు. ఎవరైనా అడిగారు మీ స్కూల్లో మీ అల్లా దేవుడు ఎలా ఉంటాడే అని చెప్పి, మనం చెప్పాలా దేవుడికి రూపం లేదు, దేవుడికి ఏం లేదు, రూపం లేదు, ఆయనే దైవం. ఆయన మేము అరబ్బీలో అల్లా అంటాం, ఇంగ్లీష్లో గాడ్ అంటారు, ఉర్దూలో ఖుదా అంటారు, హిబ్రూలో యెహోవా అంటారు. పేర్లు వేరు, దేవుడు ఒక్కడే, ఆయనకు రూపం లేదు. చెప్పగలగాలి మనం ఏంటి చెప్పగలగాలి. ఆ ఒకే ఒక్క దైవాన్ని మనం నమ్మాం. ఇప్పుడు మనకేదో అవసరం వచ్చింది, ఉదాహరణకి నీకు ఎగ్జామ్స్ వచ్చినాయి, మరి ఇప్పుడు అల్లాని మనం అడగాలి, అల్లాతో మన అవసరం తీర్చుకోవాలి, అల్లాతో మన కోరిక పూర్తి చేయాలి అంటే మనకున్న ఏకైక మార్గం ఏంటి? నమాజ్. ఏకైక మార్గం ఏంటి? నమాజ్. నాకు నిన్న ఒక ప్లేస్కి వెళ్ళా, అక్కడ ఒక చెల్లి మాట్లాడుతూ అంది, అన్నయ్య దువా చేయండి, పెద్దక్క నీళ్ళు వేసుకుంది 20 ఏళ్ల తర్వాత అని చెప్పాను. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 ఏళ్ల తర్వాత. నేనే ఆశ్చర్యపోయా, 20 ఏళ్ల తర్వాత ఏంటమ్మా అని చెప్పి అడిగితే 20 ఏళ్ళ నుంచి అల్లాతో అడిగేది అన్నయ్య, ఎప్పుడు నిరాశపడలా, ప్రతిసారి కూడా నమాజ్ చేసేది అల్లాతో అడిగేది, నమాజ్ చేసేది అల్లాతో అడిగేది, నమాజ్ చేసేది అల్లాతో అడిగేది. 20 ఏళ్ళు అలసిపోవాలా ఎప్పుడు కూడా. అల్లా తబారక్ తఆలా ఏదన్నా మనం అడిగినా వెంటనే ఎందుకు ఇవ్వడంటే మనం అంటే కోపం కాదండి,
అలా అడుగుతూ ఉంటే మనం ఇంకా దగ్గర అవుతామని చెప్పి అల్లాకి ఆశ, కోరిక. కానీ మనిషి ఏంటంటే కంగారు. అలా చేతులు ఎత్తగానే టపేల్ని స్లాబ్ ఊడిపోయి టపేల్ని మన చేతుల్లో పడిపోతే అబ్బా అల్లా సూపర్ అండి బాబు అంటాడు. ఏంటి అల్లా సూపర్ అండి బాబు అంటాడు. అలా కాదు. అల్లా ఎందుకు లేట్ చేస్తున్నాడు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే మారు మారు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మారు మారు నా దగ్గరకు వచ్చి వేడుకుంటారు, మారు మారు నన్ను అడిగేవాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్పి 20 సంవత్సరాలు అల్లాతో అడగ్గా నమాజ్ చేయగా దువా చేయగా అల్లా తబారక్ తఆలా ఇప్పుడు పిల్లలు పుట్టే మార్గాన్ని తెరిచాడు. డాక్టర్లకు ఆశ్చర్యం, అయ్య బాబోయ్ అయ్యో నీటి బుడగలు ఉన్నాయమ్మా, నీకు ప్రెగ్నెన్సీ నిలబట్టం ఏంటి తల్లి, అది రాదు, ఇంపాసిబుల్, మేము ఆల్రెడీ మీకు చెకప్లు అయిపోయినాయి, నీకు అన్నిని మేము చేయాల్సిన టెస్టులన్నీ అయిపోయినాయి, ఆ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత కూడా నీకు ఇంక ఇది జరగని పనమ్మా, ఇది నిజంగా దేవుడు కరుణ అంతే, మెరాకిలే, మేమేం చెప్పేది లేదని చెప్పి. అంటే విషయం ఏంటంటే మనకి ఏదైనా సమస్య ఉందంటే, మనకి ఏదైనా కష్టం ఉందంటే, మనకి ఏదైనా బాధ ఉందంటే, మనకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఇది మనం అల్లాతోటి నమాజు చేసి దూరం చేసుకోవడానికి అల్లా మనకి ఇచ్చిన గొప్ప మార్గం నమాజ్. గొప్ప మార్గం ఏంటి? నమాజ్. అందుకోసమే మనం ఏం చేయాలి? ప్రాపంచిక పరంగా ఏ విషయాలు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నమాజు మాత్రం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నమాజు మాత్రం నేర్చుకోవాలి. బట్టలు వేసుకోవడం నేర్చుకున్నాం, ముందు మనకు వచ్చా? రాదు కదా. మనం ప్రాపంచిక పరంగా బట్టలు వేసుకోవడం నేర్చుకున్నాం, మనకు ముందు రాదు. తర్వాత బాగా అందంగా తయారవడం, జడ దూకోవడం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా, ప్రాపంచిక పరంగా అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు పిల్లలకైతే ఫోన్ కూడా ఇటు నుంచి అడిగి ఇప్పేస్తున్నారు, నేర్చేసుకున్నారు, అవునా కదా? యూట్యూబ్ ఏంటి, యూట్యూబ్ ఆన్ చేసి ఏమంటారు సఫియా వాళ్ళ పిల్లలు? అదేదో ఉంటది, కథలు రావాలి అంటే అవి తెలుగు కథలు వచ్చేస్తున్నాయి, దెయ్యం బొమ్మలు రావాలి అంటే వచ్చేస్తున్నాయి. అంటే మనం ప్రాపంచిక పరంగా మనం యూట్యూబ్ ఎలా వాడాలి, ఫోన్ ఎలా వాడాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, స్కూల్కి ఎలాగ వెళ్ళాలి, టై ఎలా కట్టుకోవాలి, యూనిఫామ్ ఎలా వేసుకోవాలి, అన్నీ మనం నేర్చుకున్నాం. నమాజ్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? నమాజ్ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలా? మాకు జ్ఞానం లేదు, మీ తప్పు కాదు తల్లులారా, మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళు. మాకు అంటే నాకు జ్ఞానం ఉంటే దీని మీద ఇస్లాం గురించి తెలిస్తే నేను నా కూతురికి నేర్పుకుంటా, అంతేనే కదా. ఇప్పుడు మాకే లేదు, మా పాత జీవితాలన్నీ వేరు. అల్లా క్షమించుగాక, అల్లా మమ్మల్ని రక్షించాడు తన దయతోటి, ఇస్లాం మీద స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. చెప్పేవాళ్ళు లేరు అప్పుడు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని పాడు చేస్తుంది ఎవరంటే తల్లిదండ్రులే. ఎవరు పాడు చేస్తున్నారా? తల్లిదండ్రులే. నా దగ్గర నేను ఎక్కడైతే మసీదులో పనిచేశానో ఇంచుమించు 18 మంది పిల్లలు చదువుకునేవారు అరబ్బీ. ఎంతమంది అమ్మా? 18. ఎవరి దగ్గర డబ్బులు లేవు, అల్లాదే వల్ల. డబ్బుల కోసం ఎప్పుడు అలాంటి పనులు చేయలేదమ్మా. ఎవరైనా వాళ్ళ ఆనందం మీద బలవంతంగా బాబు మీకు ఎత్తుంది ఇక్కడ 8,000 తీసుకోండి, 300 200 ఏమో అవదలే అని చెప్పి అంటే కనుక అది వేరే విషయం. అంటే తీసుకోవడం తప్ప అంటే తప్పంటలేదు నేను. గురువులు ఉన్నారు, వాళ్ళు చదివిస్తారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, అబ్దుల్ అలీ మౌలానా దగ్గర చదువుతారు, నెలకి 700 కట్టి చదివిస్తాను నేను, చేస్తున్నాను అల్లాదే వల్ల. నేను కూడా డబ్బులు కట్టే, ఎందుకంటే వాళ్ళు మాకు టైం ఇస్తున్నారు కదా. ఇప్పుడు ముగ్గురికి 40 నిమిషాలు తీస్తారు, 45 నిమిషాలు వాళ్ళు మా మీదే టైం తీస్తున్నారు కాబట్టి మేము డబ్బులు ఇస్తాం. అది తప్పు కాదు. ఎందుకని? ప్రాపంచిక పరంగా డబ్బులు చదువుల కోసం ఖర్చు పెడతారా లేదా? ఖర్చు పెడతారా? ఎల్కేజీకి ఎంత అండి? 25,000 అవుద్దండి మా స్కూల్లో అయితే ఒకరు, అండ్ మీ స్కూల్లో అయితే, మా స్కూల్లో అయితే దగ్గర 28,000 అవుద్దండి ఒకరు. మనం వాటిని ఖర్చు పెట్టి మరీ చదివిస్తున్నాం కదా పిల్లల్ని. ట్యూషన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టి మనం చదివిస్తున్నాం. మరి దీని పరంగా డబ్బులు ఖర్చు పెట్టి చదివించడం తప్పే ఉంది? పుణ్యకార్యం ఇది. ఇదేంటిది? పుణ్యకార్యం. మనం పిల్లలకి ఇస్లాం నేర్పడం కోసం, నమాజ్ నేర్పడం కోసం, ఖురాన్ నేర్పడం కోసం, దీన్ నేర్పడం కోసం ఆన్లైన్లో మనం డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క రూపాయికి కూడా అల్లాహ్ తబారక్ తఆలా ఈ లోకంలో కూడా ప్రతిఫలం ఇస్తాడు, ఆ లోకంలో కూడా ప్రతిఫలం ఇస్తాడు. అంటే విషయం ఏంటంటే మనము మన పిల్లలకి ఖురాన్ నేర్పించట్లేదు, నమాజ్ నేర్పించట్లేదు, దీన్ నేర్పించట్లేదు. అందు కారణంగానే పిల్లలు ఖురాన్కి దూరం అయిపోతున్నారు, నమాజ్కి దూరం అయిపోతున్నారు, దీనికి కూడా దూరం అయిపోతున్నారు. అయితే సోదరీమణులారా, మనము ఈ రమజాన్ నెలలో అతి ముఖ్యంగా, రమజాన్ అంటే మీనింగ్ చెప్తాను. రమజాన్ అంటే ఏంటంటే దహించి వేయుట, అంటే కాల్చి వేయుట అని అర్థమండి. రమజాన్ అంటే రా
మీమ్ వాద్ నూన్ రమజాన్, కాల్చివేయడ. ఏం కాల్చేస్తుంది రంజాన్ అంటే? పాపాత్ములు చేసిన పాపాలన్నీ కూడా అల్లాహ్ తబారక్ తఆలా రంజాన్ లో మొత్తం అన్ని కూడా కాల్చేస్తాడు. మొత్తం ఖతం, మొత్తం బూడిదే, ఏం ఉండవు. ఈ నెలలో మనం ఏం చేయాలి అంటే అల్లాహ్ను రాజీ చేసుకోవడం కోసం కొన్ని పనులు చేయాలి. చేద్దామా ఇన్షాల్లా? ఎక్కువ పనులు కాదు, మళ్ళీ ఇఫ్తార్కి టైం దగ్గర అయిపోతుంది కదా, 15 నిమిషాలు ఉంది అంతే, నాకు 15 నిమిషాలు చేద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఒక మనిషి ఉదయం తహజుద్ నమాజ్ చదువుదామని చెప్పి సంకల్పం చేసి పడుకున్నాడు, కానీ నిద్ర అధికం వచ్చిన కారణంగా లేగలేకపోయాడు. ప్రవక్త వారు అన్నారు, ఆ వ్యక్తికి తహజుద్ చదివిన పుణ్యఫలం అల్లాహ్ తఆలా రాసేస్తాడు నామీ అమల్లో. దేని బట్టి? సంకల్పం అంతే, కేవలం నియత్ చేశారంతే. ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది, ఒక మనిషి హాఫీజే ఖురాన్ అవుదామని ఖురాన్ మొదలెట్టాడు, కానీ ఇతడు మృత్యువు ఇంతకు ముందే రాసేశాడు అల్లా, ఈ లోపే అల్లాని కలిసేశాడు. కానీ ధార్మిక గ్రంథాల్లో ఏముందంటే తీర్పు దినం రోజున ఈ వ్యక్తిని హాఫీజే ఖురాన్తో అల్లా లేపుతాడు. ఎందుకంటే ఇతడి సంకల్పం మంచిగా ఉంది, ఇతడి సంకల్పం మంచిగా ఉంది. అందుకోసం ఏమిటంటే అల్లాను రాజీ చేసుకునే కొన్ని పనులు ఈ నెలలో చేద్దాం, అల్లా మనతో రాజీ అయిపోతాడు. చేద్దామా ఇన్షాల్లా? అందులో మొట్టమొదటి పని ఏంటంటే సోదరులారా, ఒకటి ఉపవాసం. ఇది చాలా ముఖ్యం. ఆరోగ్యానికి ఎన్నో రోగాల్ని దూరం చేసి, అనారోగ్యాల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని సృష్టించడానికి ఒక గొప్ప మార్గమే ఉపవాసం. ఈ రోజున డాక్టర్ మంతినేని సత్యనారాయణ రాజు గారని, ఆయన ఎప్పుడో పాత మనిషి, ఆయన అంటుంటారు ఏమని? ముస్లింలు ఏదైతే ఫాస్టింగ్ చేస్తారో ఆ ఫాస్టింగ్ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ డాక్టర్ ఒక్కడే కాదు, ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప మేధావులు కూడా చెప్పిన మాట ఏంటంటే ఈ రమజాన్లో ఉండేటువంటి ఒక్క నెల ఉపవాసాల కారణంగా ఎన్నో భయంకరమైనటువంటి రోగాల నుంచి మనిషి రక్షించబడిపోతాడు. అందులో ఒక రోగం క్యాన్సర్ అని కూడా అన్నారు. అందులో ఒక రోగం ఏంటి? క్యాన్సర్ అని కూడా అన్నారు. మరియు ఎవరైతే రమజాన్లో ఉపవాసాలు ఉంటారో వాళ్ళ ఆలోచన శక్తి చాలా స్పీడ్గా, వేగంగా ఉంటుంది ఉపవాసాల వల్ల. అయితే ఉపవాసాల్లో ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్నో మేలులు ఉన్నాయి, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ వాటి కోసం మనం ఉపవాసం ఉండకూడదు, అల్లాను రాజీ చేసుకోవడానికి ఉండాలి. ఎవరిని రాజీ చేయడానికి? అల్లాను రాజీ చేసుకోవడానికి. మనం ఆకలితోటి, మనం దాహంతో ఉంటే అల్లాకి ఏమైనా సంతోషమా? కాదు, మనకే ఆరోగ్యం. మీ ఆరోగ్యం మీకు మంచిది. ఇప్పుడు ఉదాహరణకి మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ అరే 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 బాబు ఏంటది? మిక్సీలో బాగా అల్లం వెల్లుల్లి పేస్టు పొద్దున్న సాయంత్రం అమ్మో చితక్కొట్టేస్తుంది. చట్నీలు కానీ జ్యూసులు కానీ మసాలాలు కానీ ఓ చితక్కొట్టేస్తుంది. ఆ తర్వాత ఆ మిక్సీ తొందరగా పోదా? ఎందుకని? గ్యాప్ లేకుండా వాడుతున్నాం మనం దాన్ని ఏం చేస్తున్నాం? గ్యాప్ లేకుండా వాడేస్తున్నాం మనం. అలాగే ఈ పొట్ట అనేటువంటి మిక్సీ దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దీన్ని ఈ రోజున మనం గ్యాప్ లేకుండా వాడేస్తున్నాం. సంవత్సరం అంతా కూడా వాడుతున్నావా లేదా? పొద్దున్నేమో టిఫిన్ వేసేస్తాం, మధ్యాహ్నం భోజనం వేసేస్తాం, 5ంటికి ఇంటికి వచ్చి స్నాక్స్ వేసేస్తాం, సాయంత్రం మళ్ళీ భోజనం వేసేస్తాం కదా. ఇన్ని వేసేస్తుంటే ఈ మిక్సీ గ్యాపే లేదు కదా. ఈ మిక్సీ ఎప్పుడు గ్యాప్ దొరుకుద్ది? రంజాన్ నెలలో దొరుకుద్ది. ఎప్పుడు గ్యాప్ దొరికిద్ది? రమజాన్ నెలలో గ్యాప్ దొరికింది. ఈ రమజాన్ నెలలో ఎప్పుడైతే మనం ఈ మిక్సీ గ్యాప్ ఇచ్చామో అప్పుడు ఆరోగ్యం వస్తుంది తప్ప అనారోగ్యం రాదు. ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది తప్ప అనారోగ్యం రాదు. అందుకోసమే ఉపవాసం అనేది మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఉపవాసం అల్లా మన మేలు కోసం పెట్టాడే తప్ప అల్లా కోసం కాదు. ఎవరి మేలు కోసం? మన మేలు కోసమే. షుగర్ ఉంటుంది కదా, షుగర్ యొక్క పూర్తి విధానం ఒక పద్ధతిలో అయిపోద్ది రమజాన్ ఉపవాసాలతోటి. బీపీ ఏదైతే ఉంటుందో బీపీ కంట్రోల్ అవుతూ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఫాస్టింగ్ కదా, పొద్దున ఏం తినం కదా, మంచినీళ్ళు కూడా తాగం కదా, అన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి. అయినప్పటికీ కూడా కొద్దిమంది పాపం షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ చేసుకుని ఉపవాసాలు ఉంటారు. తెలుసా మీకు? మా గురువు గారు ఉంటారు మా ఛానల్లో, ముఫ్తీ ముదస్సిర్ గారు అని. వాళ్ళ అమ్మగారికి షుగర్ బాగా ఎక్కువ, హై లెవెల్స్లో ఉంటాయి. ప్రొద్దున్నే తహజుద్ లేచినప్పుడు ఇన్సులిన్ చేసేసుకొని సహరీ తినేసి తహజుద్ మరియు ఫజర్ ఇవన్నీ చదివేసుకొని ఉపవాసం పెట్టేస్తారు. మనసుంటే
మార్గం ఉంటుంది. మీరు మాకన్నా ఫాస్ట్ ఉన్నారు, చేయాలనుకుంటే చేసేయచ్చు, అసలు చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఇక్కడ మన యొక్క మనసు ఉంటుంది కదా, మనసు ఇది చాలా ప్రమాదం. ఎప్పుడు చెడు వైపే చెప్తుంది, మంచి వైపు చాలా తక్కువ. ఏంటిది? నమాజ్గా వెళ్దాంలే, ఉపవాసం ఉందాంలే, తరావియా చేద్దాంలే, ఏంటి తరావియా చేద్దాంలే. దానికోసం ఏంటంటే ఈ మంచి వినాలి తప్ప చెడుదైతే వినకూడదు. మనకు చెప్పే మంచి మాట వినాలి తప్ప చెడు మాట వినకూడదు. నమాజ్ చేయమంటే చేయొచ్చు, నమాజ్ వద్దంటే మాత్రం అబ్బే నేను నమాజ్ చేస్తాను అనాలి. ఉపవాసం ఉండగా అయిపోయి నీరసం అయిపోతా, బక్కగా అయిపోతా ఉంటుంది, అంత సీనియర్ లేదు, చచ్చిపోలే అనాలా. దాన్ని రివర్స్లో చెప్పాలి మనం. ఏమైపోను, నేను చచ్చిపోను. ఎంత పెద్ద పెద్దోళ్ళు ఉంటున్నారు, నాకేమైపోద్ది, బంగారులో ఉన్నాను అల్లా అల్లా, ఏమి అవ్వదు. రివర్స్లో చెప్పాలా. తరావి ఆ కాళ్ళు పీకెత్తాయి బాబోయ్ ఏమంటారు, మనసు ఏమంటది, అయ్యి బాబోయ్ కాళ్ళు పీకెత్తాయి బాబోయ్. బ్యాంకులో డబ్బుల కోసం నిలబడతారా లేదా కదా. మన ఏదో పథకాలు ఎట్టాడంట, ఎవరో మరి తెలియదు, అదే ప్రభుత్వం, నాకైతే ఐడియా లేదు. మిషన్ లేదో వస్తాయన్నారని చెప్పి మొత్తం ఆ స్టేట్ బ్యాంక్ రోడ్డు అంతా మొత్తం ఫుల్ అయిపోయింది. ఆడవాళ్ళు గంటలు నిలబడిపోతున్నారు. అవి వస్తాయో ఓడతాయో తర్వాత విషయం. అంటే గంటలు మిషన్ల కోసం నిలబడతాం మనకు అర్థమైంది. గంటలు బ్యాంకులోకి వెళ్ళి డబ్బుల కోసం, డిపాజిట్ చేయడం కోసం, డబ్బులు తీసుకోవడం కోసం నిలబడతాం అర్థమైంది. ఇక్కడ తరావీ నమాజ్ కోసం మాత్రం కాసేపు నిలబడటానికి అస్సలు అర్థం కాలేదు మనకి. అదే అలాగని ఇక్కడ తరావీకి వచ్చిన వాళ్ళు ఏమైనా గట్టిగా లాగి చదివిస్తే అప్పుడు ఓకే. ఏమండి వాళ్ళు పీకేస్తున్నారండి, నైట్ బాగా లేట్ అయిపోతుంది, మళ్ళీ పొద్దున్న 3ంటికి లాగాలి కదంటే ఓకే. మన తరావీలు కూడా అంతసేపు ఏమి ఉండవు, మహా అయితే గంటలు అయిపోతాయి అల్లాదే వల్ల కదా. ఈ తరావీ వల్ల ఏమవుద్ది అంటే హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే అల్లాను విశ్వసించి రాత్రి ఖియాముల్ లైల్, రాత్రి నమాజులు నిలబడతారో అల్లా వారి పూర్వ పాపాలన్నీ క్షమిస్తాడన్నారు. అల్లాహు అక్బర్. తరావీ వల్ల మన పాపాలు క్షమించబడతాయి, ఉపవాసాలతో అల్లా రాజీ అవుతాడు. దానికోసమే సోదరీమణులారా, రమజాన్లో ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి, తరావీ కూడా చదివేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మూడో పని ఏం చేయాలంటే ఈ రమజాన్ ఉపవాసాల్లో ఈ తరావీ నమాజులు చదువుతూ ఈ నోటిని కంట్రోల్ చేయాలి. సమస్త దరిద్రాలకి మూల కారణం నాలుక. ఇది నా మాట కాదు, హదీస్ ఇది. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అత్యధికంగా ఆడవాళ్ళు నరకంకి వెళ్ళేది రెండు కారణాలు అన్నారు. నేను ఎక్కువగా చూశాను నరకంలో ఆడవాళ్ళని, 2 కారణాల వల్ల ఆడవాళ్ళు ఎక్కువగా నరకంలో ఉన్నారన్నారు. ఒక కారణం ఏంటంటే భర్త ఎంత ఉపకారం చేసినా కృతజ్ఞత చెప్పరు. భర్త ఎంత ఉపకారం చేసినా కృతజ్ఞత ఉండదు. నాన్న అన్నీ చేస్తాడు, ఎప్పుడో కోపం వచ్చినప్పుడు అమ్మ నాకు నీ ఇంటికి వచ్చాక మనశ్శాంతి ఎక్కడ ఉంది అంటది. కథం మొత్తం వాళ్ళిద్దరికీ డిష్యూ ఈలోపు సైతాన్ వచ్చేస్తాడు కదా మధ్యలో. అందుకోసం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా శుక్రి అంటే అవిధేయత పదాలు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు వాడకూడదు. రెండవది హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ఆడవాళ్ళు ఎక్కువగా లానత్ అంటే శాపనార్థాలు పెడతారు. ఏం పెడతారు? నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు మట్టి కొట్టిపోతావురా, నువ్వు సర్వనాశనం అయిపోతావురా, నేను రంజాన్ సాక్షిగా చెప్తున్నాను రా అంటాడకూడదు, శాపాలు పెట్టకూడదు. ఏమైనా బాగా మీ మీద దౌర్జన్యం చేశారా, అన్యాయం చేశారా, అల్లాతో చెప్పండి అంతే. అల్లా నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నన్ను వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు, నువ్వు చూసుకో, నేనేమన్నా. ఆయనతో చెప్పామనుకో, ఆయన కొట్టాడంటే సౌండ్ ఉండదు కానీ దెబ్బ మాత్రం గోప పగిలిపోద్ది. మనం వాళ్ళకి చెప్పుకుంటూ ఏం లాభం? కొద్దిమంది ఏం చేస్తారో తెలుసా, అల్లాకి చెప్పడం మానేసి మా వదిన ఉందే చండాలం అది అని వేరే వాళ్ళ దగ్గర చెప్తారు, మా అత్తగారు ఉందే దానంత మూర్ఖురాలు ఎవరు లేరు వేరే వాళ్ళ దగ్గర చెప్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ విన్నవాళ్ళు మంచివాళ్ళైతే పర్లా, ఏళ్ళ కనుక ఆ గొడవను పెంచేవాళ్ళు ఆ తుక్కులో నిప్పెట్టే రకాలనుకో ఇదేలా వాళ్ళకి అంటించేస్తారు. అందా అది అంటది, అది మామూలు సారిస్ట్ కదా, అది మా ఊరు రావడమే దరిద్రం మాకు అంటారు. వీళ్ళు అక్కడ గొడవలు పెరుగుతాయి. ఈ రోజున అత్యధికంగా ఆడవాళ్ళు ఇస్తిమాలు ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ గొడవలే. ఒకలంటే ఒకరికి పడవు. అబ్బే కొద్దిమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే సొంత తోటి కోడలు కొద్దిగా బాగుందంటే చూడలే చచ్చిపోద్ది. ఇదేం కర్మ అర్థం కాదు. సొంత తోటి కోడలే,
సొంత తోటికోళ్ళు అంటే తెలుసా? ఇప్పుడు నా భార్య ఉందా, మా తమ్ముడు భార్య ఉందా, వాళ్ళిద్దరు సొంత తోటికోళ్ళు అంటారు. ఈ తోటికోళ్ళలో ఒకటి బాగుంది అనుకో, ఒక ఆవిడ బాగుంది అనుకో, ఒక ఆవిడ బాగాలేదనుకో, ఆ బాగున్న దాన్ని చూసో నలిగిపోతుంటది ఈవిడ. అమ్మ ఎందుకు నలిగిపోవడం? దువా చేయి, అల్లాతో అడుగు, అల్లాతో వేడుకో, ఎలా వాళ్ళని బాగానే కరుణిస్తున్నావు, వాళ్ళకి అన్ని ప్రసాదిస్తున్నావు, మాకు కూడా నీ దయతో ప్రసాదించాలా, ఎదుటి వాళ్ళ ముందు చేయి చాపకుండా రక్షించాలా అని చెప్పి అల్లాతో వేడుకోవడం మానేసి వాళ్ళని చూసి కుళ్ళిపోతే ఏమొస్తుంది? బీపీ షుగర్లు తప్ప. రోగాలు పెరిగి ఇంకా తొందరగా చచ్చిపోతారు. టెన్షన్ ఎక్కువైపోయి అది బాగుంది 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 అది బాగుంది బాగుంది బీపీ పెరిగిపోద్ది, అది బాగుంది 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 షుగర్ పెరిగిపోద్ది, చచ్చిపోతావు తొందరగా. అందుకే అసూయ కోసం, అందుకే హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అసూయ ఎలాంటి దరిద్రం అంటే మీ పుణ్యాలు ఎలా ఖతం చేసేస్తుందంటే, పుణ్యాలు ఎలా అంతం చేసేస్తుందంటే, ఎలాగైతే ఎండిపోయినటువంటి కట్టెను అగ్ని కాల్చేస్తుందో ఇతరుల మీద పడే మీ అసూయ మీ పుణ్యాలు నాశనం చేసేస్తుంది అన్నారు. అందుకే అసూయ పడకూడదు. ఎవరైనా బాగున్నారా? అల్హమ్దులిల్లా, అల్లా దయ బాగున్నారండి, అల్లా దయ అంతే. ఎవరైనా మనకడ్డ ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నారా? అల్హమ్దులిల్లా, మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలండి. ప్రవక్త వారు హదీసులో ఏం చెప్పారు? మీరు ఎదుటి వాళ్ళ యొక్క మంచి కోసం దువా చేస్తే మీకోసం దైవదూతలు దువాలు చేస్తాయి. మన ఎదుటి వాళ్ళ మంచి కోసం దువాలు చేస్తే మన కోసం ఎవరు దువాలు చేస్తారు? దైవదూతలు దువాలు. దానికోసమే సోదరీమణులారా, ఈ రమజాన్లో ఈ నాలుకను మనం అదుపులో ఉంచుకోవాలి. ఎందుకని? రమజాన్ అనేది ఒక ట్రైనింగ్ నెల. ఈ ట్రైనింగ్ లో మనం నాలుగుని కంట్రోల్లో పెట్టేసాం అనుకోండి, మిగతా నెల ఈజీ. ఇక్కడ అలవాటు అవుద్ది కదా. ఇప్పుడు ఈ నెల అలవాటు అయిపోతే మిగతా నెలలో కూడా ఈజీ అవుద్ది. హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు ఎదుటి వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన పొరపాట్లను వేరే వాళ్ళ దగ్గర చెబుతూ ఉంటే వాళ్ళ పుణ్యాలు, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు అర్థంగా, మీరు చిన్నపిల్లలు కదా. ఉదాహరణకి నీ గురించి ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర చెడు చెప్తుంది ఉదాహరణకి. అప్పుడు ఈ అమ్మాయి పుణ్యాలన్నీ అల్లా నీకు ఇచ్చేస్తాడు, నీ పాపాలన్నీ ఈ అమ్మాయికి వేసేస్తాడు. మనకు అవసరమా? మనం చేసిన పుణ్యాలే అంతంత మాత్రం. మళ్ళీ ఆ పుణ్యాలని ఆళ్ళ గురించి చెప్పుకొని ఎందుకు పాడు చేసుకోవడం? అవసరం లేదు కదా. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నాలుకను చాలా అదుపులో ఉంచుకోవాలి ఈ రమజాన్ నెలలో. అతి ముఖ్యంగా సోదరీమణులారా, సోదరులారా, ఈ రమజాన్ లో 1 ఉపవాసాలు చెప్పాను, 2 తరావీ చెప్పాను, 3 నాలుగు అదుపులో ఉంచుకోవాలి చెప్పాను. 4వది మనకి ఎంత స్తోమత ఉంటే, ఎంత శక్తి ఉంటే అంత మనం మస్జిద్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి. దేనికోసం? మస్జిద్ కోసం. ఈ రోజున మస్జిద్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా తక్కువ. సమాజంలో చాలా కరువు అయిపోయారు. డిబ్బీలో 10 రూపాయలు వేయడానికి కూడా, తెచ్చుకోవడానికి కూడా మర్చిపోయానరా అనే రకాలు అయిపోయారు ఈ రోజున. ఎందుకని డిబ్బీలో డబ్బులు? ఏ కరెంటు బిల్లుకో, అంతే కదా. మహా అయితే వారానికి 10 రూపాయలు వేస్తే నెలకు 40 రూపాయలు, ఒక 10 మంది వేస్తే 400 కరెంటు బిల్లు తప్ప ఇంక దాంతో ఏమో అయిపోయేది లేదు అక్కడ. ఆ డిబ్బీలో డబ్బులు వేయడానికి కూడా కొద్దిమంది బాధ. మరికొద్దిమంది ఇంకెంత దారుణం అంటే అల్లా క్షమించుగాక, మస్జిద్ యొక్క ఇమాం గారండి సంవత్సరం అంతా మనకి పనిచేశారు కదండి, ఏదో ఆయనకి మనం ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటే, మాకు అంత లేదండి శక్తి. 12,000 ఫోన్ కొంటారండి, అబ్బా 300 రీఛార్జ్ చేస్తారండి, ఓహో సూపర్. నెలకు 500 కేబుల్ బిల్ కడతారండి, అబ్బే అందులో ఏం తగ్గేది లేదు, మళ్ళీ లాక్కెళ్ళిపోతాడు, చూస్తానికి ఇంట్లో ఏముండదు. వీటిలో తగ్గట్లా మసీదు విషయం వచ్చేసరికి, మసీదు గురువు గారికి ఏమైనా ఇవ్వాలనేసరికి, మసీదు యొక్క డెవలప్మెంట్ కోసం ఏమైనా ఖర్చు పెడదాం అనేసరికి అబ్బే చాలా పీకేసుకుంటారు. మసీదుకి ఎన్ని డబ్బులు ఇచ్చేస్తున్నావు, ఏమైపోతున్నాయో, ఎన్ని డబ్బులు ఇచ్చేసేవమ్మా నీ జీవితంలో? మహా అయితే ఈడ్చుకొడితే 500 ఉండవు, ఏమైపోతున్నాయో మాటలో. ఈ చేసేవాడు చేయబుద్ధి కాదు. ఎందుకని? అందుకే మా ఊర్లో ఇందాక అంటున్నాడు మా కుర్రోడు ఒకడు, నేనేదో మామూలుగా సాయంత్రం ఇఫ్తార్కి ఏమైనా తెద్దామంటే అందరూ డబ్బులు వేసుకున్నారు. మన స్తోమత బట్టి మనం ఇస్తాం. మనమేమో అక్కడ లక్షలు ఏమైనా అసలు, వేలు ఏమైనా అసలు, 100 ఇచ్చినా చాలా అక్కడ. అవన్నీ రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నావు అని అడిగా. గొడవ ఉండదు గురువు గారు, రాసిపాడేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎవడన్నా వచ్చి ఏదో పొల్లడితే కోపం వస్తుంది నాకు. నేను కుదురైన ఉండి కాదు, ఏదో అనేస్తాను ముఖం మీద. ఎందుకంటే బాధ, అందుకే రాసిపాడేస్తాను అక్కడ ఎట్టేస్తున్నాడు అన్నాడు. అంటే పరిస్థితి అంత దారుణం అయిపోయిందంటే మస్జిద్కి ఇచ్చే డబ్బులు కూడా ఏడిచేటువంటి పరిస్థితి అయిపోయింది ఈ రోజున, అల్లా క్షమించుగాక.
దానికోసమే సోదరీమణులారా, మనకి రంజాన్ నెలలో ఎంతైతే అంత మసీద్ ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి. ఆఖరి మాట, హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇఫ్తార్ చేయిస్తారో, ఏం చేయిస్తారో? ఇఫ్తార్ చేయిస్తారు. అల్లాహ్కే నబీ అన్నారు, వాళ్ళందరూ ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం వస్తుందో ఇఫ్తార్ చేయించిన వాళ్ళకి అల్లా అంత పుణ్యం ఇస్తాడన్నారు. అల్లాహు అక్బర్. నేను నాకు స్తోమత, ఒక్క మనిషికి టిఫిన్ ఎట్టి ఇఫ్తార్ చేయించే స్తోమత ఉంది నాకు. ఉదాహరణకు ఒక 30 రూపాయలు ఎట్టి ఏ ఇడ్లీయో తెచ్చి ఇవ్వగలను, ఇచ్చాను నేను. వాళ్ళు ఉపవాసం ఉంటే అంత పుణ్యం అల్లా నాకు కూడా అంతే పుణ్యం ఇస్తాడు. నాకు అన్నం పెట్టే స్తోమత ఉంది, నేను అన్నం పెట్టాను, అల్లా నాకు ఉపవాసం ఉన్నంత పుణ్యం, అన్నం పెట్టినందుకు డబల్ పుణ్యం. దానికోసమే రమజాన్ నెలలో ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఎక్కువగా మస్జిద్ కోసం, ఎక్కువగా మస్జిద్ యొక్క గురువుల కోసం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఈ రమజాన్ నెలలో ఫిత్రా ఏదైతే ఉంటుందో పూర్తిగా ఫిత్రా తీసే ప్రయత్నం చేయాలి. చేద్దామా ఇన్షాల్లా. అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. అలాగే అతి ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరమ్మ, నీ పేరేంటి తల్లి? ఎవరు ఈ అమ్మాయి? దొడ్డిపట్ల దొడ్డిపట్ల రజాగడ్ మేనగోళ్ళు. ఏంటి ఈ పిల్లలకి మనం ఏం చేయాలంటే, చిన్న చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం స్కార్ఫ్లు అనేది అలవాటు చేయాలి. మా పిల్లలు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి 10th క్లాస్. ఫస్ట్ నుంచి కూడా స్కార్ఫ్లు అలవాటు అల్లదే వాళ్ళ. ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి టీచర్లు ఆశ్చర్యపోయేవారు, ఏంటంటే గురువు గారు ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి చిన్నపిల్లలు ఎందుకండి అని చెప్పి అనేవాడు నేను. ఇప్పుడు అలవాటు అయితే లైఫ్లో తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అలవాటు లేదనుకోండి, లైఫ్లో వేసినా వాళ్ళు వేసుకోరు. బట్టలు ఉన్నాయి కదా, బట్టలు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం కదా పిల్లలకి, అది అలవాటు అయితే పెద్ద వరకు వేసుకుంటూనే ఉంటారు పిల్లలు. మనం చెప్పనవసరంలా. అలవాటు చేయకపోతే పిల్లలు ఉంటారు, ఒక్కొక్క డైరీతో తిరిగేస్తుంటారు. ఏంట్రా అంటే వాళ్ళ అమ్మ నాన్న అలవాటు చేయలేదు, డైరీతో తిరిగేస్తున్నాడు అంతే, పెద్దోడైనా తాళ్ళలాగా. అంటే అలవాటు చేయడం బట్టి ఉంటుంది. దానికోసమే సోదరీమణులారా, మనము కూడా నెత్తి మీద అచ్చదనం, నెత్తి మీద చెంగు అనేది వేసుకోవడం, లేదా స్కార్ఫ్ అనేది వేసుకోవడం, ఇది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఖురానే మజీదులో అల్లా తబారక్ తఆలా అన్నాడు, ఏమన్నాడు? ఓ ప్రవక్త, విశ్వసించినటువంటి స్త్రీలకు చెప్పండి, వారు బయటకు వచ్చేటప్పుడు తలల మించి వస్త్రాలను వేలాడి తీసుకొని రమ్మని అని చెప్పన్నాడు. దీనివల్ల అల్లరి మూకల యొక్క దాడి నుంచి రక్షించబడతారు అంటాడు ఖురాన్లో. అల్లరి మూకల యొక్క దాడి నుంచి రక్షించబడతారు. ఉదాహరణ చెప్తాను నేను. నువ్వు బురకా వేసుకెళ్తున్నావు స్కూల్కి లేదా కాలేజీకి. స్కూల్కి అవసరం ఉండదు, చిన్నపిల్లవే కాబట్టి. కాలేజీకి వేసుకెళ్తున్నావు, ఒక పిల్ల బురకా వేసుకెళ్ళట్లా. ఎవరైనా చెడుగా కామెంట్ చేశారు, చెడుగా డైలాగులు వేశారు, చెడుగా మాట్లాడారు, పిల్ల భలే ఉందిరా, కత్తిలా ఉందిరా, అదిరా ఇదిరా అని. బురకా ఉన్న అమ్మాయికి వేస్తారా, బురకా లేని అమ్మాయికి వేస్తారా? సూపర్, మాషాల్లా. చిన్నపిల్ల అయినా ఏం పేరు? కమరునీసా. ఎవరికి వేస్తారంటే డైలాగులు? బురకా లేనోళ్ళకి వేస్తారు. అంటే బురకా ఉంటే అనలేరు. ఎందుకని? నల్లగా ఉందో నాలాగా, తెల్లగా ఉందో, ఎలా అందులో ఉన్న పిల్ల ముసలమ్మాయో ముసలావిడో అమ్మాయో ఎవరికి తెలియదు కదా, ఇంక డైలాగులు ఎక్కడి నుంచి చేస్తారు? అంటే బురకా వల్ల సేఫ్టీ మనకేనే కదా. అందుకోసం ఏంటంటే బురకా అనేది మనం అలవాటు చేసుకోవాలి. మన ఆడవాళ్ళు ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో, మీరు బయటికి వెళ్ళేటప్పుడు నెత్తి మీద చెంగని లేదా స్కార్ఫ్ అనేది అలవాటు చేసుకుంటే మీ పిల్లలు బురకా అనేది అలవాటు చేసుకుంటారమ్మా. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. దువా చేసుకుందాం. ఆడవాళ్ళు మనసులో ఆమీన్ అనుకోండి అమ్మా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు. కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు. కానీ ఇప్పుడు అల్హమ్దులిల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం. మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.